మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు రాచవీధులలో నడుచుకుంటూ దశరథ మహారాజు గారు ఉన్నటువంటి కైక మందిరానికి పైన వయ్యారట. వారు అలా వెళుతూ ఉంటే చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా కన్నీరు పెట్టారట. ఎక్కడో హంసతూలికా పాన్పుల మీద ఉండవలసినటువంటి జనకుడి కూతురు, దశరథుడి పెద్ద కోడలు, రాముడు ఇల్లాలు అయినటువంటి సీతమ్మ నేడు రాచవీధులలో పాదచారి అయి నలుగురు చూస్తూ ఉండగా రాముడి వెనకాల నడుచుకుంటూ వెళుతూ ఉన్నది. కాలం అంటే ఇదే కదా. నిన్న రాత్రి పట్టాభిషేకం అనుకున్నటువంటి రాముడికి ఈరోజు అరణ్యవాసం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పి విశేషమైనటువంటి గౌరవంతో చూస్తూ ఉన్నారట. దశరథ మహారాజు గారు ఉన్నటువంటి ప్రాసాదానికి చేరుకున్నారట. రాముడు లక్ష్మణ సీత సహితుడై వచ్చారు అని చెప్పి మా తండ్రి గారికి నివేదించండి. నేను నా ప్రాసాదంలోని సమస్త వస్తువుల్ని దానం చేసొచ్చాను. ఒక్కసారి వారి దర్శనం చేసుకుని నేను బయలుదేరి వెళ్తాను అని చెప్పి అక్కడున్నటువంటి సుమంత్రుడితో రాముడు చెప్పారట. రాముడు చెప్పిన మాటలకి సుమంత్రుడు లోపలికి వెళ్లి దశరథునికి చెప్పారు. దశరథుల వారప్పుడు, సుమంత్ర, రాముణ్ణి దర్శించుకోవడానికి లోపలికి పంపబాకయ్యా. రాముడి కంటే ముందు నా భార్యలందరినీ తీసుకుని కౌసల్యని ఇక్కడికి రమ్మని చెప్పు. కౌసల్య, సుమిత్ర మరియు ఇతర భార్యలతో కలిసి ఆ ప్రాసాదంలోకి వచ్చిన తరువాత సుమంత్రుణ్ణి పిలిచి రాముణ్ణి లోపలికి తీసుకురమ్మని చెప్పారట. లోపలికి వస్తున్నటువంటి రామలక్ష్మణులు చూసినటువంటి దశరథుల వారు పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళబోయి మధ్యలోనే నేల మీద కళ్ళు తిరిగి పడిపోయారట. ఆయన తేరుకున్నాక రాముడు, తండ్రి, మీరు కోరుకున్నట్టుగా 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయటానికి దండకారణ్యానికి బయలుదేరుతున్నాను. నాతో పాటుగా నన్ను అనుగమించి ఉండటానికి సీత కూడా బయలుదేరి వస్తుంది. నన్ను విడిచి ఉండలేక లక్ష్మణుడు కూడా నాతోనే వస్తున్నాడు. అందుకని మేము ముగ్గురం కూడా అరణ్యానికి బయలుదేరుతున్నాం. మీరు మాకు తండ్రి, ఈ పృథ్వీకి ప్రభువులు. మాకు అనుమతిని కటాక్షించి దండకారణ్యానికి వెళ్ళటానికి అనుగ్రహించండి అని చెప్పి దశరథుల వారి పాదాలు పట్టుకున్నారంట శ్రీరామచంద్రమూర్తి. దశరథుడు రాముణ్ణి పైకి లేపి, నన్ను కైక వంచించి ఆ 2 వరములు ఇవ్వకపోతే వీలు లేదు సత్యమనే పాశంతో నన్ను కట్టేసింది. ఇప్పుడు నేను ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నాను. నువ్వు నన్ను ఖైదు చేసి రాజ్యాన్ని తీసేసుకో. అలాగైనా నిన్ను రోజు చూస్తూ ఉండొచ్చు. నిన్ను చూడకుండా నేను ఉండలేను రామా అని అన్నారట. మీరు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, నేను వినకూడదు. కావున నన్ను ఆశీర్వదించండి, నేను అరణ్యాలకు వెళతాను అని చెప్పి రాముల వారు అన్నారట. దశరథుల వారు వెంటనే, సరే రామా, నువ్వు అలాగే వెళ్ళు, కానీ ఈ ఒక్క రాత్రి ఇక్కడే ఉండు. నీకు కావలసిన కోరుకున్న భోగములన్నింటినీ కూడా అనుభవించు. నేను కౌశల్యతో ఈ రాత్రంతా నిన్ను చూస్తూనే గడుపుతాను అని అన్నారట. రాముడు, ఇవాళ రాత్రి నన్ను భోగములు అనుభవించమంటున్నారు, కానీ 14 సంవత్సరములు నేను అరణ్యవాసం చేయాలి కదా. అప్పుడు నాకు వాటిని ఎవరిస్తారు? అరణ్యవాసం ముందుండగా ఒక్క రాత్రి భోగములెందుకు? మీరు కైకమ్మకి ఏ మాట ఇచ్చారో ఆ మాట మీదే నిలబడి తొందరగా భరతుడికి పట్టాభిషేకం చేయించండి. నేను సంపాదించిన పుణ్యం ఏదైనా ఉంటే దాని మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. నేనేమీ ఆక్రోశంతో వెళ్ళడం లేదు. మీరు ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం అవసరమైతే రాజ్యాన్ని, సీతని, సుఖాన్ని, స్వర్గాన్ని అన్నింటినీ వదిలేస్తాను. నేను ఎవరికైతే పుట్టానో ఆ తండ్రి సత్యమునందు నిలబడటంలో నా ప్రవర్తన వల్ల ఇబ్బంది పడకూడదు అని చెప్పి రాముల వారు చెప్పారట. ఆ మాటలు విన్న దశరథుల వారు కైకవంక చాలా అసహ్యంగా చూస్తూ, చూడు, నీ వల్ల నాకు ఈనాడు ఎటువంటి దుస్థితి వచ్చిందో అని చెప్పి అన్నారట. కైక మాత్రం, నువ్వు వాళ్ళని ఇక్కడి నుంచి తొందరగా పంపించేయి అన్నట్టుగా ఒక సైగ చేసేసరికి ఇది గమనించిన సుమంత్రుడు ఆగ్రహంతో, ఛీ, దుష్టులారా, మహాపాపి, పర్వతాలను ఎలా కదపలేమో అటువంటి ధీరుడు, సముద్రం ఏ విధంగా క్షోభింపబడదో అటువంటి గాంభీర్యం కలిగినటువంటి మహారాజు నిన్న రాత్రి నుండి అలా ఏడుస్తూనే ఉన్నాడు. నిన్ను బతిమాలుతూనే ఉన్నాడు. ఇన్ని చేసినా నీ మనసు కరగలేదు. నిన్ను చూస్తుంటే చీత్కార భావం కలుగుతుంది. చిచ్చి అని చెప్పి సుమంత్రుడు చెప్పడం జరిగిందట. అక్కడ జరిగినటువంటి ఆనాటి సన్నివేశాన్ని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రేడియో సిటీ పాడ్కాస్ట్.